నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. హైదరాబాద్ శివార్లో మరో దిశ ఘటన. హైదరాబాద్ శివార్లోని మునీరాబాద్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. శుక్రవారం జనవరి 24న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో తలపై మోది గుర్తుపట్టలేకుండా ముఖాన్ని కొట్టి ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ 28న జరిగిన దారుణ ఘటన హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. దిశ ఘటన అంటే చాలు అప్పుడు జరిగిన ఆ దారుణానికి సంబంధించిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుండి పంచర్ అయి సాయం కోసం చూస్తున్న ఓ వెటర్నరీ డాక్టర్ను ఓ 4 యువకులు నమ్మించి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అతి క్రూరంగా అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన తాలూకు విషయాలు గుర్తొస్తేనే చాలా మందికి అవాంఛితంగానే కోపం వస్తుంటుంది. కాగా అచ్చం ఆ ఘటనను గుర్తు చేసేలా హైదరాబాద్ శివార్లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలోని ఓ కల్వర్ట్ కింద పొదల్లో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించింది. ఆ ఘటన శుక్రవారం జనవరి 24న వెలుగులోకి వచ్చింది. అటుగా వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న బక్కపలచని అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం మీద ఉన్న ఆభరణాలు చూస్తుంటే కొత్తగా వివాహమైనట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తితోనే ఆ ప్రదేశానికి వచ్చిన యువతిని రాయితో తలపై బాది చంపినట్లుగా అనుమానిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా యువతిని గుర్తుపట్టలేకుండా ఉండేందుకు రాయితో ముఖాన్ని ఛిద్రం చేసి ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంత క్రూరంగా హత్య చేయగా ఆమెపై అత్యాచారం జరిగి ఉంటోందన్న అనుమానం వ్యక్తమవుతోండగా ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ అమ్మాయి ఎవరన్నది మాత్రం గుర్తుపట్టలేకపోవటం గమనార్హం. కాగా మృతురాలి చేతి మీద 2 అబ్బాయిల పేర్లకి సంబంధించిన పచ్చబొట్లు ఉండడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అయితే మృతురాలు ఎవరు, అక్కడికి ఎలా వచ్చింది, ఎవరితో వచ్చిందనే అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద యువతి దారుణ హత్యకు గురైందని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. 25 నుంచి 30 సంవత్సరాలు ఉండే యువతి దారుణ హత్యకు గురైందని తెలిపారు. నిప్పంటించడం వల్ల ముఖం మొత్తం కాలిపోయిందని పేర్కొన్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ సాయంతో ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. యువతి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో, నరేందర్ అని ఇంగ్లీష్లో టాటూ ఉందని తెలిపారు.